శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భక్తులందరికీ కూడా నమస్కారం. దివ్య జ్యోతి ఛానల్కి స్వాగతం. అదేవిధంగా రేపు 27వ తారీఖు మనకి ప్రథమ పూజ్యుడు, మనకి విఘ్నాలన్నీ కూడా తొలగించేటువంటి వినాయక చవితి పూజా కార్యక్రమం భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి జరుపుకుంటాం. అదేవిధంగా ఈ యొక్క వినాయకుడు అంటే గణపతి, జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు గణపతి కాబట్టి ఈ వినాయక చవితి రోజున ప్రతి ఒక్కరం కూడా 21 పత్రులు పట్టుకొచ్చి ఆ గణనాథుడికి పూజ చేస్తాం. ఆ 21 ముఖ్యంగా గరిక, వావిలి, మారేడు, నేరేడు, అలాగే రావి, జువ్వి ఇత్యాదిగా పత్రులు పట్టుకొస్తూ పూజ చేస్తూ ఉంటాం. మరి ఇందులో ముఖ్యంగా మనం చేయవలసిన కర్తవ్యం ఏమిటయ్యా అంటే, పూజలో భాగంగా ఈ వినాయక చవితి రోజున వినాయకుడికి తులసీ దళాన్ని తప్పనిసరిగా మనం సమర్పించాలి. ఈ 365 రోజుల్లో సంవత్సరానికి ఒకసారి భాద్రపద మాసంలో వచ్చేటువంటి వినాయక చవితి రోజున తులసీ దళాన్ని తప్పనిసరిగా సమర్పించాలి. మిగతా ఏ రోజుల్లో కూడా వినాయకుడికి తులసి సమర్పించాం. ఆ వినాయకుడికి తులసిని సమర్పిస్తే మనకి అనేక ఆటంకాలు వస్తాయి ఉత్తి రోజుల్లో పూజిస్తే. కాబట్టి ఈవేళ ఒక్కరోజునే ఈ యొక్క వినాయక చతుర్థి రోజున ఆ వినాయకుడికి మనం తులసీ దళాన్ని సమర్పించాలి. సమర్పిస్తే అనంతకోటి ఫలితాన్ని ఇస్తాడు. రెండవదిగా మరి వినాయక చవితి రోజున వినాయకుడికి మనం కుడుములు, మోదకాలు చేసిన నైవేద్యం పెడతాం. అందులో భాగంగా ఆయనకి షోడశోపచార పూజ చేసి అనేక రకాలైనటువంటి పదార్థములను నైవేద్యం పెట్టి టెంకాయ, అరటిపళ్ళు, బెల్లం ముక్క, శర్కర, చెరుగ్గడ ఇత్యాదిగా అన్నీ నైవేద్యం పెడుతూ ఒక దోస పండుని నైవేద్యం పెట్టాలి. ఎందుకయ్యా అంటే దోస పండుని నైవేద్యం పెడితే ఆ యొక్క వినాయక చతుర్థి వ్రతం మనం పూర్తిగా చేసిన ఫలితాన్ని ఆయన ఇస్తాడు. దోసపండు ఎందుకయ్యా అంటే చూడండి, మనం శివాలయంలోకి వెళ్ళి నమస్కారం చేసుకుని ఆ శివాలయంలో ఉండేటువంటి భస్మాన్ని త్రిపుండ్రంగా మనం ధరిస్తే ఆ భస్మం త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షి యమామృతాతు. ఆ యొక్క దోసపండు పండి ఆ పాదు నుండి తొడిమే ఎంత సునాయాసంగా ముదిరిపోతుందో, అలాగా ఆ గణపతి పూజలో కనుక మనం ఆ యొక్క దోసపండుని నైవేద్యం పెడితే సకల కార్యాలు సిద్ధిస్తాయి అయ్యా. కాబట్టి వినాయక చవితి రోజున మనం చక్కగా ఆ గణేశుణ్ణి వివిధ రకాల పత్రులతో పూజ చేసి, ఆవాహన చేసి పూజ చేసి అందరం కూడా ఆ యొక్క వినాయకుడి యొక్క అనుగ్రహం పొందుతూ, మరి ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం. ఈ సంవత్సరంలో రేపు 20వ తారీఖు భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి ఉత్సవాన్ని జరుపుకుంటాం. అదేవిధంగా ఆ గణపతి పూజా కార్యక్రమం మనం వేళ నివర్తించుకుంటాం. అదేవిధంగా ఈ సంవత్సరం గణపతి నవరాత్రులే చెయ్యాలి, 9 రోజులే. ఎందుకయ్యా అంటే ఈ సంవత్సరంలో రేపు 7వ తారీఖు గణపతి నవరాత్రులు 7వ తారీఖు గ్రహణం, చంద్రగ్రహణం ఏర్పడుతోంది. ఈ చంద్రగ్రహణం సందర్భంగా ఈ గణపతి యొక్క ఉత్సవాలు 9 రోజులే చేసుకోవాలి. నిండు సంవత్సరం వల్లే 13 రోజులు, 21 రోజు ఇవన్నీ జరుపుకోవడానికి మనకి సంభవం కావట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ గణేష్ పూజలను పురస్కరించుకుని గ్రహణాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ 9 రోజులే ఈ యొక్క గణపతి పూజా కార్యక్రమాలు చేసుకుని తదుపరి ఊరేగింపు చేసుకుని నిమజ్జనం చేసుకోవాలి. అలాగే మరి 7వ తారీఖు చంద్రగ్రహణం ఆదివారం రాత్రి ఏర్పడుతుంది.
రాత్రి 9:53 నుండి 1:53 వరకు ఉంటుంది. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఈ గ్రహణం శతభిష పూర్వభాద్ర నక్షత్రం వారు చూడకూడదు. కాబట్టి గ్రహణాంతరం వారు గ్రహణశాంతి చేసుకుని శివాలయంలోకి వెళ్ళి ఈశ్వరాభిషేకం, చంద్రుడికి ప్రీతిగా కేజింపావు బియ్యం, చంద్రబింబం ఇత్యాదిగా దానం ఇచ్చి ఆ యొక్క గ్రహణశాంతి చేసుకోవచ్చు. అయ్యా అందరూ కూడా ఈ యొక్క విన్నపాన్ని విని ఆచరిస్తారని కోరుకుంటున్నాను. హరి ఓం తత్సత్. అలాగే నాది బాలా త్రిపురసుందరి జ్యోతిషాలయం. నా జ్యోతిషాలయంలో వివాహ సమస్య, సంతాన సమస్య, అలాగే భూ సమస్య ఇత్యాది సమస్యలన్నీ కూడా జాతకం చూసి చెప్పడం జరుగుతుంది. ఏ సమస్యకైనా సరే పరిష్కారం జరుగుతుంది. కాబట్టి నా నెంబరు కింద ఇస్తున్నాను. నా నెంబరు ఎవరైనా ఫోన్ చేసినట్లయితే, సంప్రదించినట్లయితే మీకు ఆయా పరిష్కారాన్ని చెప్పబడుతుంది. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఈ నెంబర్కి కాల్ చేయండి, పరిష్కరించబడతాయి. ఈ దివ్యజ్యోతి ఛానల్లో ప్రతి ఆదివారం కూడా నవగ్రహ సంచారాన్ని బట్టి రాశి ఫలాలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా దివ్యజ్యోతి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.